ఇది మల్బరీ ప్లాంట్ అండి. ఈ మల్బరీ ప్లాంట్‌కి మీకు ఒక కాయలు ఎక్కువ రావాలి అంటే ఒక చిట్కా చెప్తానండి. ఆ చిట్కాని ఫాలో అయితే మీకు గుత్తులు గుత్తులు కాయలొస్తాయండి. ఆ కాయలు ఎలా వస్తాయో ఇప్పుడు ఒక్కసారి నేను ముందుగానే ఆహ్, ఇంతకుముందు చేస్తూ చూయించినట్టయితే బాగుండేది. కానీ నేను ఆల్రెడీ చేసేసాను. చూడండి ఒకసారి ఇది చూడండి. అబ్బా! ఎన్నెన్ని కాయలో. అసలు ఈ కాయలు చూస్తుంటే నాకే అసలు ఎంత ఎలా అనిపిస్తుందంటే అసలు నేను ఫస్ట్ నుంచి ఇలా ఎందుకు చేయలేదా అనిపిస్తుంది. అసలు ఈ కాయలు చూడండి. అసలు పచ్చి కాయలండి. అబ్బో! చూడండి ఎలా ఉన్నాయో. అబ్బో! అబ్బో! ఈ కాయలన్నీ మీరెప్పుడైనా చెట్టు నిండా ఆకుందనుకోండి, ఆకుని దూసేశారనుకోండి, ఆ దూసేస్తే వెంటనే ఇగురొస్తుందండి. ఆ ఇగురు నుండి కాయలు వస్తాయండి. అబ్బో! మామూలుగా ఉండవండి. ఇగోండి చూడండి. అసలు మా కాయలే కాయలండి. అసలు ప్రతి ఆకుకి 4, 5 కాయలండి. ప్రతి కొమ్మకి 4, 5 కాయలు. అసలు నేనైతే ఆశ్చర్యపోయానండి. ఇది ఇది ముందే చేసున్నట్టయితే ఎంత బాగుండేదో. ఇప్పటికి ఇన్ని కాయలు తినేవాళ్ళము అని నాకు బాధగా ఉందండి. మీరు చేస్తారు కదండి. ఇవి కాయలు రావాలంటే మీరెప్పుడు ఆకును మాత్రం ఉంచకండి. ఆకుని ఎప్పుడు అప్పుడు క్లియర్ చేస్తానండి, కట్ చేస్తానండి. అప్పుడు ఆకులు వచ్చేస్తాయి. ఆకులు ఎప్పుడైతే క్లియర్ చేస్తారో అప్పుడు మీకు ఫుల్గా కాయలు వస్తాయండి. చూడండి. నేను ఆ ఆకుల్ని లేకుండా చేసినట్టయితే ఈ పాటికి కాయలు మాత్రం ఫుల్గా అసలు కొమ్మ కొమ్మకండి చూడండి. అసలు ఎన్ని కొమ్మలు ఉన్నాయో అన్ని కొమ్మలకి ఆకులు కాయలు. ఆ కాయలు చూడండి ఒకసారి. అసలు నాకైతే అయ్యో ఇన్ని రోజులు ఎందుకు ఊరుకున్నానా అనిపించిందండి. సరేనండి, ఈ చిట్కాని మీరు కూడా ఫాలో అవ్వండి. మీకు కావలసినన్ని కాయలు కాస్తాయండి. ఓకేనా? ఓకే, బాయ్.